హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. ఈరోజు మీ అందరికీ ఒక గొప్ప క్షేత్రం గురించి నేను చెప్పబోతున్నాను. చిన్నప్పటి నుండి అయితే ఈ ప్లేస్తో నాకు చాలా కనెక్షన్ ఉంది. ఎవ్రీ ఇయర్ అయితే మిస్ అవ్వకుండా మా అమ్మ నాన్న అయితే ఇక్కడికి పిలుచుకొని వచ్చేవాళ్ళు. అదే రాఘవేంద్ర స్వామి వారి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మంత్రాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇక్కడ స్వామివారికి ఎన్నెన్నో సేవలు, రథయాత్రలు జరుగుతూనే ఉంటాయి. మీరిప్పుడు చూస్తున్నదైతే బంగారు రథము. ఇక్కడ ప్రతిరోజు ఉచితంగా అన్నదానం కూడా జరుగుతుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో ఈయన జీవించారు. ఈయన అసలు పేరు వెంకటనాథుడు. 1595లో ఈయన జన్మించారు. ఈయనకు యుక్త వయసు వచ్చాక సాధారణమైన జీవితం వద్దనుకొని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుండి కర్ణాటక ప్రాంతాల్లో తిరిగారు. దేవుడు గర్భగుడిలో ఈ విధంగా ఉంటారు. ఇక్కడ ఒకటి ఏంటంటే మగవాళ్ళు షర్ట్ తీసే లోపలికి రావాలన్నమాట. అక్కడ ఒక ఆచారం, అది షర్ట్ తీయకపోతే లోపలికి అలౌ చేయరు. 1671లో రాఘవేంద్ర స్వామి వారు పంచముఖిలో తపస్సు చేశారు. అలా ఆయన హనుమంతుణ్ణి దర్శించడం జరిగింది. తరువాత మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించి అక్కడే సజీవ సమాధి అయ్యారు. వేల కొలది భక్తులు మంత్రాలయం దర్శించడం కోసం వస్తూ ఉంటారు. టెంపుల్కి ఒక సైడ్లో ఇలా ఎంతో చక్కగా విగ్రహాలన్నీ పెట్టారు. ఇవి చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చూడదగ్గ ప్రాంతాలు కర్ణాటక సరిహద్దుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇక్కడే రాఘవేంద్ర స్వామి వారు 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. మరి ఒకటి పాతూరు. రాఘవేంద్ర స్వామి మొదట ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామి వారే చెక్కారు. అలాగే వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం. రాఘవేంద్ర స్వామి వారి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్ర స్వామి 2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ కృతజ్ఞతతో వెంకన్న స్వామివారికి ఏకశిలా బృందావనం కట్టించారు. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి 8:30 దాకా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ 9 నుండి 2 వరకు దర్శనం అలా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుండి 9 దాకా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రత్యేక దర్శనాలు అనేటివి ఇక్కడ ఉండవు. మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఏవైనా సేవలు చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో srsmatha.org అనే వెబ్సైట్ వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా మఠంకి వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలాసార్లు అది నేను ఫీల్ అయ్యాను కూడా. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో ఇంకోటి మిస్ అవ్వకుండా మీరు చూడాల్సింది ఏంటంటే మాంచాలమ్మ సన్నిధి. మెయిన్ టెంపుల్కి వెళ్ళక ముందే ఇక్కడ ఈమెను దర్శించుకొని వెళ్తే మంచిదని ఇక్కడ నమ్ముతారు. మంత్రాలయంకి ఇంతకుముందు మాంచాలి అని పిలిచేవారంట. ఈ అమ్మవారు పార్వతీదేవి అవతారం. ఈ అమ్మవారి దగ్గరే రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో బృందావనం నిర్మించడానికి ల్యాండ్ అడిగారంట. అందుకే భక్తులు ఈమెను దర్శించుకున్న తర్వాతే మెయిన్ టెంపుల్ వెళ్తారు. గర్భగుడిలో అమ్మవారు 3 ఫీట్ ఎత్తులో ఉంటారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ ఈ వీడియో ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారైనా విజిట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.